మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది ఉంది. అది మానసికమైన ధనం. ఒక కుక్క ఉందనుకోండి, దాని కడుపున పుట్టిన పిల్లకి పాలిచ్చి పెద్ద చేస్తుంది. అది తనంత తాను ఆహార సముపార్జనం మొదలుపెట్టింది అనుకోండి, ఆ కుక్కని వదిలిపెట్టేస్తుంది తప్ప ఇక తన కడుపున పుట్టిన బిడ్డ ఏమైంది అన్న విషయం గురించి కుక్కకి స్ఫురణలో ఉండదు. కానీ మనుష్యుడు అలా కాదు. తల్లి, తండ్రి, తోడపుట్టిన వాళ్ళు, తల్లిని తండ్రిని కన్నటువంటి తాతగారు, ముత్తాతగారు, తన చుట్టుపక్కల వాళ్ళు, తన దేశం, తానున్న ప్రపంచం, తన వీధి, తన ఇల్లు, తన పరిసరాలు, మా ఊరు, మా ఊళ్ళో చంద్రుడు. చంద్రుడు ఎక్కడైనా ఒకటే, కానీ మా ఊళ్ళో చంద్రుడు అంటాడు ఒక ఆయన. తన ఊరిలో ప్రవహిస్తున్న నది, తన ఊరిలోని చెరువు, వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే. అది పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు. మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తరువాత రక్త సంబంధం, తోడపుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావు. దేశే దేశే కళత్రాణి దేశే దేశీ చ బాంధవాః తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదరః అంటాడు రాముడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు, నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఏకోదరులు ఎవరో, ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే. అది అపురూపమైన సంబంధం, అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో. అసలు అన్నయ్య 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 అని ఒకటికి 4 మాటలు అంటుంటే, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చెయ్యి పట్టుకుని మా అన్నయ్య అంటుంది. భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని 4 మాటలంటే వదిలేస్తాడనుకుని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విని మావిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటూ ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. ఇవాళ ఎవరో కడుపులో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది. దినపత్రికలో ఒక ఫోటో చూస్తే ఎవరూ లేరిద్దరు అన్నదమ్ములు, కడుపేదవాళ్ళు. అన్నగారు చనిపోయాడు, తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు. బిగిసిపోయిన శరీరాన్ని తమ్ముడు సైకిల్ మీద పెట్టుకుని తీసుకెళ్లి శ్మశానంలో అంత్యేష్టి చేశాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మనంత మనం ప్రయత్నపూర్వకంగా, అది ఒక గొప్ప మానసిక ధనం. పడని విషయాలు ఎన్నో ఉండొచ్చు, పడే విషయాలు 1, 2 ఉంటాయిగా. నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చెల్లెలు వండితే చాలుగా. మీ బాల్యం తలుచుకుని మీరు నవ్వుకుంటూ ఒక్కరోజు గడపచ్చుగా. అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలిగా. అన్నదమ్ముడు వచ్చాడని ఆవిడ మురిసిపోవాలిగా. నీకున్నంతలో ఒక 100 రూపాయల చీర చెల్లెలికి పెట్టి వస్తే ఆ కట్టుగా అన్నయ్య బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు. ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా. పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు, దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం. ఒక తాతగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం. మనవలకి ప్రత్యేకించి 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని తాతగారు చెప్పేటటువంటి కథలు, అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే, తాతగారు అది కోల్పోతే, మీరు ఏ కారణమైనా చెప్పండి, మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప. ఆయన మనవణ్ణి ఇచ్చాడు, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం, ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ. అది మనిషి తప్పిదం. నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు.
పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు. బావా ఇలా రా అనేవారు. అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది. ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు. ఋషులు దార్శనికులు, దేవతలు దార్శనికులు. ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో. ఇంట్లో ఇదే గదండి అంటే మాస్టర్ బెడ్రూమ్ మేం పడుకునే గది అంటాడు. ఇదేమిటండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాడు. మరి మీ అమ్మగారు నాన్నగారు పడుకునే గది లేదు ఇంట్లో అంటే అమ్మకి నాన్నకి శరీరంతో ఉంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గది లేదు. ఇల్లు పూర్తయ్యాక తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఇది మా గది, ఇది పిల్లల గది, ఇది హాలు, ఇది వంటిల్లు. ఆ తండ్రి ఎంత చిన్నబుచ్చుకుంటాడు. రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేశాడు. బహుశా ఇది ఆలోచించారు దేవతలు. మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో. అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసము వరం అడిగింది. అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను. విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నానన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికొక్కసారి భగినీహస్త భోజనమని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెల ఇంటికి వెళ్ళాలి. అది లేని నాడు కాలము పరమ బలవత్తరమైన స్వరూపం. ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు. అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి. ఇద్దరికీ ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు. కానీ జీవితాల్లో రివసి అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున. ఏమంటే ఆయన కూడా నిద్రపోతారా? ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి, శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ కాపాడవలసిన వాడు కదా. కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా, ఆయనకి మననేం రక్షిస్తాడు అనుకుంటారేమో. అది తామసికమైన నిద్ర కాదు, ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు. నిద్రాముద్రాన్నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనం రాగానే ఆషాఢమాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర. అది యోగ నిద్ర. చూడండి, ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి, జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం. కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు. అంటే పైకి చేస్తున్న పూజ కాదు, మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. దక్షిణాయనంలో ఉపాసన కాలం కాదు, లోపల మనస్సుని చూస్తూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామి ఇతి మత్మనః అన్నాడు. ఒక్క తులసిదళం భక్తితో ఇస్తే చాలు, నేను లొంగిపోతాను. ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు. ఎన్ని తెస్తే భక్తి అని మీరు అనగలరు? ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు. శక్తిని బట్టి తేవడం కాదు, ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత, ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు. ఒకనాడు
కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు. చెయ్యి పట్టుకు దిగాడా? రథంలోంచి దిగేటప్పుడు విదురుడి చెయ్యి పట్టుకు దిగాడు. ఎందుకు దిగాడు? ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా? ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చెయ్యి పట్టుకుని రథంలోంచి దిగాడు. ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతువు ఒక్కటే కాదు, అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు. ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు. నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి, వాడు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పడ్డు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను. అలాగని కేవలం మామిడి పళ్ళు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు. అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు. కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు. అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి. నాకేమీ కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే. అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది? అదే ధర్మం. ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే, ఇంకొకలా నేను బ్రతకను. అప్పుడు వాడికి చచ్చిపోవడానికి విశ్వమంతా పూజామందిరమే. వాడికి పూజామందిరం అంటే ఇంట్లో గది కాదు, పూజామందిరం. అది పండిన భక్తి. ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు. అది యోగ నిద్ర. అది దక్షిణాయనంలో చూస్తాడు, ఉపాసన కాలం కనుక. అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా, సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఈయనకు వస్తుందా? చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పాదవ పూజయామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద, చీలమండల మీద, మోకాళ్ల మీద, తొడల మీద, నాభి మీద, ఆ పొట్ట మీద, గుండెల మీద, నడుం మీద, భుజముల మీద, నాభి మీద, కంఠం మీద, ఆ గడ్డం మీద, ముక్కు మీద, పెదవుల మీద, చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద, కనురెప్పల మీద జాగ్రత్తగా 2 తుమ్మి పూలు కనుబొమల మీద, నుదురు మీద, చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జర 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 కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు, వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు. మనసు ప్రధానమైంది. అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు. అటువంటి పరమాత్మ యోగ నిద్రయందు లోకములను గమనించి ప్రబోధనైక ఏకాదశి నాడు, ఆ ఉద్ధాన ఏకాదశి నాడు, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి, ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి, ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి, ఒకటి బలిపాడ్యమి, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, 8వ తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవునో చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడనుకోండి కొన్నే చేయగలడు, గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా
బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌర్వారగ్ని అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది. అంటే కాలుతుందా అండి, పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తోందో, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు. కాదని మాట్లాడడానికి నేనెవండి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్రవిరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి, కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టి గార్లు, చిట్టి బూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు, చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం. పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం. అలాగే అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం, పరమశివుని యొక్క అవతార విశేషం. కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు. ఇప్పటికీ హరిద్వార్ వంటి క్షేత్రానికి వెడితే భైరవ దండనము అని చెప్పి విధిస్తారు. భైరవ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంగో పెట్టి కర్రతో ఒక్కసారి కొడతారు. ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ. భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తాడు రవం, కాబట్టి భైరవ. ఆయన వాహనం శునకం, కుక్క. కుక్క భౌ అంటుంది కదా. జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే ఆ కటిక చీకట్లో పరిగెడతాడు అని. భౌ నరుస్తూ భై అన్న రవంతో వెంటపడతాడు కాబట్టి భైరవ. అక్కడ పొందవలసిన దండనని ఇక్కడే దండన రూపంలో ఒంగో పెట్టి వీపు మీద కర్రతో ఆ చేత్తో పట్టుకున్న ఆ వెదురుతోటి ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు. భైరవ దండనం ఇక్కడే విధించేశామని. అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు. అందుకే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్ని సన్నిధం ధ్రువం అంటారు. ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది. ఎందరో భైరవులు ఉన్నారు. ఒటొక భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు. అటువంటి భైరవుడి యొక్క ఆవిర్భావ దినంగా కాలభైరవాష్టమి అని చెప్పి శివాలయాల్లో ప్రతి చోట సాధారణంగా భైరవుడు క్షేత్రపాలకుడై ఉంటాడు. కాలభైరవుడికి పూజలు జరిగేటటువంటి తిథి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. అన్నిటినీ మించి మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఎందుకనంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత
పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు. శాస్త్రం కదా ప్రమాణం. నాకు నచ్చిందండి, నచ్చలేదండి అని చెప్పడానికి కాదది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపట్టం లేదుగా. మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మావు? శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు. శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధం కాదు. ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు. కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు. నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేనొస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. దా, నేను ముందు వెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. సామ్యంతో ఒక వ్రతం చేసేటప్పుడు ఆవలించారనుకోండి, పోతుంది అక్కడతో. ఎప్పుడు ఆవలించారో అక్కడతో ఆ పూజ పూర్తి చేసినట్టు గీత కొట్టేస్తారు. నవరంధ్రాల్లోంచి ధర్మశాస్త్రంలో గాలి బయటికి వెడితే అక్కడతో పూజ అయిపోయింది. మీరు ఆచమనం చేసి ఆచమ్యాహ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహలతి సంభవి స్వాహ, శాంతాయ స్వాహ అని ఆచమనం చేసి ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఆవలించారనుకోండి, అయిపోయినా. మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేయాలి. కాబట్టి కనీసం కుడి చెవి మీద కుడి చెయ్యి వేసుకుని మళ్ళీ పూజ చేయాలి. స్నానం చేసినటువంటి ఫలితం. ఎంతమందిని చేస్తున్నాం అలాగా? ఇప్పుడు మీరేమో తప్పు చేసేసి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక మీరేమో నన్ను భర్తగా పొందాలా? మీరేమో కాత్యాయనీదేవిని పెట్టారా కింద? పెట్టి వ్రతం చేస్తారా? ఒంటి మీద నూలిపోగు లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారా? ఇప్పుడు ఏమైంది? వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరిగింది. ఇప్పుడు దేవతలకి అపచారం జరిగితే అమ్మవారు మీకు కటాక్షం ఎలా ఇవ్వగలదు? ఇప్పుడు అమ్మవారు ఇస్తే రేపు లోకంలో ఎవరైనా సరే ఇంకా నదులు అలాంటి వీల్లేదు, వివస్త్రలై స్నానం చెయ్యకూడదు. వ్రతం చేసేవాళ్ళు ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. మీరు అపచారం చేశారు. ఇప్పుడు ఈ అపచారం చేసి కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. రేపు ఫలితం రాకపోతే 30 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటారు? మేం కాత్యాయని వ్రతం చేశామండి, మాకేం ఫలితం రాలేదంటారు. మీద అబద్ధం, కాత్యాయనీదేవిద అబద్ధం. కాత్యాయనీదేవి మీద నెపం పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారా, చెయ్యట్లేదా? రేపు 30 రోజులు అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారు. కాబట్టి ఇంకో తప్పు. ఇప్పుడు తప్పెవరిది? మీద, నాదా? ఇప్పుడు కాత్యాయనీదేవి తానై మాట్లాడుతున్నారు. ఈశ్వరుడికి రూపం ఎక్కడుందండి? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు పోతన గారు. కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతిలెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా ఒక్క ఆజ్ఞ చేశాడు ఆయన. నిజంగా మీరు వ్రత ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా కావాలి అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తాను, మీరు చెయ్యండి. మీరు వ్రతభంగం చేస్తున్నారు. 30 రోజుల నుంచి మీరు వ్రతం చేయట్లేదు, వ్రతభంగం చేస్తున్నారు. ప్రతిరోజు మీరు చేస్తున్న వ్రతభంగానికి మీకు శిక్ష వెయ్యాలి, మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వెయ్యాలనుకోవట్లేదు. ఎందుకు ఇట్లా అనుకోవట్లేదు తెలుసా? మీరు చేస్తున్నటువంటి వ్రతంలో భక్తికి లొంగాను, పొరపాటు దిద్దాలనుకుంటున్నాను, అందుకుని చెప్తున్నాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది కదా. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీదేవిని నోచండి, నేను మీ భర్తనవుతాను అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అది విచిత్రం. వాళ్ళన్నారు, మేము స్త్రీలం, నువ్వు పురుషుడివి, నువ్వు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉండగా మేము ఒడ్డుకొచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదన్నారు. వ్యాఖ్యానంలోనండి ఎంత గొప్ప మాట అన్నారంటే, భగవంతుని పట్ల ప్రవర్తించేటటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు పెరట్లో స్నానం చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి, ఒరే నాన్న షణ్ముఖ కాజాలు తెచ్చాను రా అంటారు.
నాన్నగారి మాట వినగానే ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న పిల్లవాడు అలా రుద్దుకుంటున్నట్టే దండెం మీద ఉన్న తువ్వాలు తీసి కట్టుకోకుండా నాన్నగారండి నాన్నగారండి కాజాలు తెచ్చారా నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చి నాన్నగారిని కౌగిలించుకుంటాడు. నేను పిల్లాన్ని, నేను బట్ట కట్టుకోలేదు, లేకపోతే మా అమ్మ నా ఒళ్ళు రుద్దుతోంది, ఈ భావన వాడికి ఏమైనా ఉంటుందండి? వాడు చక్కగా హాయిగా అమ్మ చీర గట్టిగా పట్టుకుని అమ్మ గాజులు గలగలలాడుతుండగా వాడి ఒళ్ళు రుద్దేస్తుంటే చక్కగా ఒళ్ళు రుద్దించేసుకుంటాడు. ఎందుకు రుద్దించుకోగలుగుతున్నాడు? వాడి ఎందుకు దేహభావన లేదు, అసలు ఈ శరీరం గురించిన భావన లేదు. మా అమ్మ నన్ను రుద్దుతోంది, నా ఒళ్ళు రుద్దుతోంది, అంతే. ఈశ్వరుడు యందు భక్తికి పరాకాష్ఠ ఏది? నువ్వు అడుగుతున్నది ఏం అడుగుతున్నావు? భర్తృత్వాన్ని అడుగుతున్నావు, అంటే నాలో ఐక్యతను అడుగుతున్నావు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యత. ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. అందుకే ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడానికే ఆత్మా వై పుత్రనామాసి, తన ఆత్మని నిక్షేపించాడు తన భార్య యందు, పుత్రుడిగా మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడుంటాయి? రెండుంటే ఐక్యత ఎక్కడుంటుంది? ఒకటి ఎలా అవుతుంది? రెండున్నంతసేపు ఒకటి కాలేదు. ఒకటి కావాలనుకున్నప్పుడు రెండున్నాయన్న భావన ఉండకూడదు కదా. రెండుగా ఉంటూ ఒకటవ్వాలని నువ్వు ఎలా కోరుకుంటావు? రెండుగా ఉండిపోవాలనుకుంటున్నావా, ఒకటైపోవాలనుకుంటున్నావా? ఒకటైపోవాలనుకుంటే రెండుగా ఉన్నవి ఒకటిలోకి వెళ్ళిపోయేటప్పుడు అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులు ఎత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అన్నారు. ముందు కొంతమంది ఏం చేశారంటే అలా కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదన చేశారు. ఇప్పుడు దాని గురించి పెద్ద ప్రస్తావన అక్కర్లేదనుకోండి. ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయగలిగితే చాలు, మీరు అందుకోగలిగితే చాలు దానికి. వాళ్ళన్నారు అలా ఎలా పెడతాం ఆడవాళ్ళం? కొంటే కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం బయటికి వెళ్ళి నమస్కారాలు పెడతాం, అలాగా మనం స్త్రీలం, మనం వెళ్ళడం కుదరదన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి, కంఠం వరకు నీళ్లలో ములుగుంటే పోలా అన్నారు. మార్గశీర్ష మాసం మంచు గడగడ 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 వణికిపోతున్నారు. మళ్ళీ పావుగంట అయింది, ఆలోచించారు ఏం చేద్దామన్నారు. అప్పుడు అందులో ఒక గోపికంది, విషయాన్ని ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నటువంటి వాడు తొందరగా అందుకుంటాడు. ఎందుచేత అంటే ఏదైనా సరే బాగా పక్వానన్నా పడాలి, పక్వాన పడి మాడకూడదు, అది గమ్మత్తు. బాగా ఉడికిన తరువాత మంచి సువాసన వస్తుంది అనుకోండి, పులుసు చాలా మంచి వాసన వస్తుంది, పులుసు ఇంకా కాస్తే ఇంకా వాసన వస్తుంది అనుకోని అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, మాడి ఊరుకుంటుంది. కాబట్టి ఆ వాసన రాకుండానే మాడిపోతుందేమో అని దించేశారనుకోండి, పక్వానికి రాదు. పక్వాన్ని గుర్తించగలగాలి. పక్వానికి వచ్చిందనుకోండి దిప్పేస్తుంది గృహిణి, అంతే, దాన్ని అనుభవిస్తాడు పురుషుడు. అబ్బా చాలా బాగుందో పులుసునో సర్టిఫికేట్ మారేస్తాడు, అంతే. కాబట్టి ఈ పక్వమునకు వచ్చినటువంటి హృదయం అర్థం చేసుకోగలదు. అందుకే వర్షము అంతటా పడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షానికి రాగద్వేషాలు ఉండవు. నేను ఇక్కడ పడినా ఇక్కడ పడకూడదా అని వర్షం ఏం ఆలోచించదు, ఏకబిగిన కృషి చేస్తుంది. కానీ గమ్మత్తు చూడండి, అదే వర్షం ఎండిపోయిన చెట్లన్నింటినీ చిగురింపచేస్తుంది. ఒక్క జిల్లేడు చెట్టు మాత్రం వర్షం పడితే తన ఆకులు కిందకు వదిలిపెట్టేస్తుంది. అదేమిటి, ఆ చెట్టుని ఎందుకు అలా చేసింది అంటే చెప్పలేమంతే. ఒక్కొక్కడి హృదయంలో ఒక్కొక్క లీల చెప్తుంటే ఒక్కొక్కడు మారుతాడు, ఒక్కొక్కడు మారడు, సరిగదా జారిపోతాడు. ఎందుకు జారిపోతాడంటే లోపల ఉన్న సంస్కార బలం అటువంటిది. ఎవరి సంస్కార బలాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకే అందరు గోపికలు ఒకసారి అనలేదు, ఒక ఆవిడని. వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫాలతటన్యస్త కరబ్జలై సరస లీలం మ్రొక్కిరట్లందరు. వాళ్ళు అన్నారు, దేనికి మొహమాటం, ఆయన జగద్భక్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అయినప్పుడు ఆ కృష్ణుడికి మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు ఇలా నమస్కరిస్తే మనకొచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతితోనే కదా ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఇవాళ ఈశ్వరుడే ఎదురుగుండా నిలబడి ఇలా నమస్కారం చేయండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషం ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే, ఆయన చెప్పింది చెయ్యనంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాం. అందుక గోపిక. ఈ పద్యం
జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన పంచం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పోతన గారి వాళ్ళ ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదను ఆమాక్షులిక్షించియున్. మనం ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతం చేసే ముందు ఒక సంకల్పం చెప్తాం. సంకల్పము చెప్పినా అందరికీ ఫలితము ఒకలా రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఆ మనస్సు ఎక్కడికో పోతుంది. స్మరణ ఈశ్వరుణ్ణి చెయ్యదు, వేరొక వస్తువుని స్మరణ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఎలా వస్తుంది? దోషం జరుగుతోంది క్రతువులో. ఒక పక్క క్రతువులో దోషం జరిగిపోతోంది. నువ్వు చెయ్యవలసినటువంటి రీతిలో చెయ్యడం లేదు. నువ్వు ఆచమనమే సరిగా చేయట్లేదు. ఆచమనం చేస్తే చప్పుడవకూడదు అంటున్నావు. పోయిందంటే అక్కడే పోయింది. మొట్టమొదట ఓం అని ఇలా మొదలు పెడుతూనే భంగం అయిపోయింది పూజ. ఇప్పుడు ఈ భంగమైపోయినటువంటి పూజకి పరిపూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు తప్పు చేసినా సరే ఈశ్వరుడు వేసేశానులే మార్కులు పోన్లే అని అటు నారదుడి వంక చూస్తూ ఇటు టిక్కు కొట్టేసి 5 మార్కులు వేసేస్తాడు. నా వాడేనాయా అంటాడు. ఆయన అడిగేవాడేవాడు? ధూర్జటి అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, నేనేమీ చేయలేదు, నిజమే, నేనే ఒప్పుకుంటున్నాను. నేనేమీ చేయలేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వనంటే నువ్వెందుకు ఇంకా? ఏమీ చేయలేదని నేను అన్నాను కాబట్టి నువ్వు చాలా చేశావు, మార్కులు వేస్తే నువ్వు పెద్ద మాస్టర్వి. అందుకు నేనేమేం చేయలేదో చెప్తాను, నువ్వు ఇన్ని చేయలేదా అన్నన్ను గట్టెక్కించి. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం బణువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఓ పావుకి మోక్షం ఇచ్చావు, సాలెపురికి ఇచ్చావు, ఏనుక్కి ఇచ్చావు. ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి? ఎప్పుడో చేసి ఉంటాను, నాకు గుర్తులేదు. నువ్వు వెతుక్కుని శ్రీశైలేశు భజింతునో అని అడక్కు. నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా? మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి ధూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం, ఇలాంటి పనులు చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను, నేనేం చేయలేదు. అయినా నా శీలం బణువైన, ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను, చేయకుండా ఉండను, ఏదో ఒకటి ఉంటుంది. అదేమిటో నాకు గుర్తులేదు. చెడ్డవన్నీ బాగా గుర్తున్నాయి, చేసినవన్నీ అవే. కాబట్టి నే చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బా ఎంత పని చేశాడు రా దుర్జటి, ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో. అందరికీ నువ్వు కన్విన్స్ చేసి నా శీలం అణువైన మేరు అణుచున్, అమ్మో 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 ఈ పని ఎవడు చేయగలరా అని అందరికీ చెప్పి మోక్షం ఇచ్చేయి. ఎవడంటాడు నీకు? అదేంటండి అది అలా కుదురుతుందా నిన్ను అడుగుతాడు ఎవడైనా? నువ్వు పావుకి ఇస్తే ఎవడైనా అడ్డొచ్చాడా? ఆహాహా శ్రీకాళహస్తి అని పేరెట్టారు. అలా నా పేరు కూడా కలిపి 4వ పేరు కింద. ఎంత గడుసుతనంగా అడుగుతారో కవులు, ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి నిలదీస్తారో. నేను అందుకే అంటుంటాను తరచూ, పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎప్పుడు ఇలా చేతులు కట్టుకోవడం కాదు, స్వతంత్రత ఉండాలి. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిన నాడే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు. అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే. కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడిది చెప్తే వాళ్ళలో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి? అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషి ప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేగాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం. అది సత్యనారాయణ వ్రతం కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతం లాగే చెయ్యాలంటే, పురాణం చెప్పినట్టు ఋషి చెప్పినట్టే చెయ్యాలి. కల్పం అంటారు, కల్పం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు గమ్మత్తు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా అండి? నామాలు పెడతారు. మొన్న భీష్మ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, నామాలు మాత్రం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కరూ చెప్పలేదు. కల్పం ఆయన చెప్పారు. ఋషుల్ని, అక్కడున్న దేవతల్ని ఆహ్వానించడం, దిక్పాలకులను ఆహ్వానించడం ఆయన చేశారు. నామాలు ఎవరితో చెప్పించారు? మీ అందరితో చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆ వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం ఉంటే ఈశ్వరుడు యొక్క నామస్మరణ చేత దోషం విరిగిపోతుంది.
నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఆ నామస్మరణ చేత వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకే 1కి 10 మాటలు, కనీసంలో కనీసం ఓపిక ఉంటే సహస్రం, ఓపిక లేకపోతే 108, అది లేకపోతే 11, అది లేకపోతే 3 సత్యం, అది కూడా ఓపిక లేకపోతే రామ, అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం, ఇంకా అది కూడా నేను అనలేనంటే ప్రారంధం. కాబట్టి ఇంత తేలికగా భగవానుడు దాన్ని ఆవిష్కరించాడు. అందుకే నామానికి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదండి పెద్దలు. ఆశ్చర్యం ఏంటంటే, మీరు మహాపురుషులైన వారిని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి? నామమే అడిగారు వాళ్ళందరూ. కారణం ఏమిటి? ఈ రహస్యం ఉంది కాబట్టి. నామము క్రతువునందున్న దోషాన్ని విరుస్తుంది. ఇంకా నామం మీకేం చేయలేదు. అజామీలుడికి ఎవరు తీసుకొచ్చారు దూతల్ని? నామం తీసుకొచ్చింది. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై దరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము దటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు దశరథి శతకంలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఎవరడిగినా నామాన్ని అడిగారు. అందుకని వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు చింతించి ఫాలతటంజస్త కరాబ్జలై సరసలీలం మ్రొక్కిరిట్లందరూ. అప్పుడు అందరూ కలిసి ఈ నామము చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి శిరస్సుకి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకొచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని బట్టలెత్తుకుపోయిన ప్రతి ధూర్తుణ్ణి, ఆడవాళ్ల వెంటపడే ప్రతి ధూర్తుణ్ణి వస్త్రాపహరణ ఘట్టం అంటే 2 పాపాలు అంటుకుంటాయి. ఒకటి, ఒక ధూర్తుణ్ణి కృష్ణుడి స్థాయికి ఎత్తినందుకు, 2 లీల తెలుసుకోకుండా భగవంతుణ్ణి నింద చేసినందుకు. ఎలా పడితే అలా పదప్రయోగం చెయ్యకూడదు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి నను గొల్వ చింతించినారు నాచేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగ కాచాయినీదేవి నోయంగ ఇటమీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరుపలుక ఇంతులెల్ల భ్రాంతిదనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మంద కడకు అన్నారు పోతన. ఎంత గొప్ప పద్యం చూడండి. సీసన్ నిజంగా. లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడి. ఓ లక్షణవతులారా, ఓ ఇంతులారా, ఓ స్త్రీలలారా, ఓ ముగ్ధలారా, మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. నేను కడమ కూడగా కాచాయనీదేవి నోయంగా, కాచాయనీదేవిని మీరు నోచినటువంటి నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అండి. ఎవరిని నోచారు, ఎవరిస్తున్నారు ఫలితం? కాచాయనీదేవిని నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. అలా ఎలా కుదురుతుంది అంటే, ఇద్దరు ఒకటే కనుక తెలుసుకో తత్వం. తత్వం తెలుసుకోకపోతే నీ ఎందు సంకుచితత్వం వచ్చేస్తుంది. నీకున్న భేదాలు చాలక ఈశ్వరుడు ఎందు కూడా భేదాలు పెట్టి నువ్వు ఎప్పటికి పైకెక్కుతావు. నువ్వు ఎక్కలేవు. ఏకస్తమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. స్వామి, ఉన్నదొక్కడవే, ఎన్ని రూపాలలోనో నువ్వు కనపడుతున్నావు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోందయా, అలా చూడడంలో మేము సంతోషిస్తున్నాం అంటారు. అలా మీ అందరూ కడమ కూడగ కాచాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు. చాలా చిత్రమైన మాట. ఇదే రాసలీల. రేపు వస్తుంది. ఈ మాటకి వ్యాఖ్యానమే రేపు జరగబోయే రాసలీల. ఇవాళ స్వామి అభయం ఇచ్చారు. ఇక మీదట నుంచి మీరు చేసినటువంటి నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు. ఈ మాట చాలా పెడసరంగా, కర్కశంగా, కటువుగా ఉంటుంది. కానీ మీరు రేపు రాసలీల వినండి, అసలు ఈ మాటకు అర్థం ఏమిటో అర్థం అవుతుంది. కానీ నేను ఇది పూర్తి చేయడానికి ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. రాత్రులందు అంటే ఏమిటో తెలుసా అండి? ఈ మాట శాస్త్రంలో ప్రతి చోట వాడతారు. మొన్న మహాశివరాత్రి నాడు కూడా మీకు నేను చెప్పాను.
ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తు జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వార్తామృతై. అర్ధరాత్రి లింగోద్భవం, అర్ధరాత్రి కృష్ణోదయం. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించడం అంటే జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షము వైపుకి నడుస్తారని గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అంటే మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. అజ్ఞానము మీకు ఇస్తున్నాను. ఇది రేపు రాసలీలగా ఆవిష్కరిస్తారు పోతన గారు. మీరు విందురుగాని నిజంగాను అయ్య బాబోయ్ రమణి నయనలతో ఓటను రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు రాసలీలకి. అద్భుతమైన రాసలీల, రేపు చెప్తాను రాసలీల. అందుచేత అటువంటి వరం ఇచ్చారు. ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజములు మానసించుకొనుచు మందకడకు. ఎక్కడికి వెళ్ళారండి? మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి. ఏమని నమ్మకంతో? కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుంచి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుణ్ణి పొందాం. ఇప్పుడు ఏమండి అదేమిటండి మళ్ళీ పొందామని మాకు ఏమిటండి నమ్మకం, మాకేమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఇలా ఏం అడగలేదు. ఈశ్వరుడు గురించి తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాడంతే, పైకి మార్పు ఏం ఉండదు, లోపల మార్పు వస్తుంది. వాళ్ళందరూ నమ్మి మందకడకు పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. మీరు ఇక్కడ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మందకడకు అంటే వాళ్ళు కేవలం ఆవుల దగ్గరికి దూడల దగ్గరికి వెళ్ళారని కాదు, పాశముల చేత కట్టబడిన ప్రతిదీ పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు, ఆయన పెద్ద పశువు. ఇంకో కొన్ని పాశాలతో భార్య కట్టబడింది, ఆవిడ సెకండ్ ర్యాంక్ లో ఉన్న పశువు. పిల్లలకి కొన్ని పాశాలు, వాళ్ళు చిన్ని పశువులు, దూడ పశువులు. కాబట్టి ప్రతి చోట ఉన్నది పశువులు. ఈ పశువుల యొక్క పాశములను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడో ఆవుని కట్టేస్తారు. విప్పడానికి ఎవరికి ఉంటుంది అధికారం? పక్కింటి ఆయన విప్పకూడదు, ఆ ఇంటి ఆయనే విప్పాలి ఆవుకి పాశం. అలా విప్పగలిగిన వాడే ఆ పశువులకు యజమాని. కృష్ణుడు ఎలా పశువుల్ని తోలాడో పశుపతి నామంతో శివుడు తోలాడు. అందుకే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఆయనకి పశుపతిని పేరు, ఈయనకి పశుపతి అని పేరు. ఎంత చిత్రం చూడండి. ఆయనకి శర్వుడని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ సర్వ శివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని ఈయనకి పేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మీరు మందకడకు పశువులలో ఉంటారు, పశువులతో కలిసి, కానీ పాశములు విడినటువంటి వారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరెవరు? మీరు నందీశ్వరులై ఉన్నారు. నందయతీతి నందహ. మీ చూపెప్పుడు శివలింగం మీద ఉంటుంది, అంటే మీ చూపెప్పుడు నా మీద ఉంటుంది. చెయ్యడం మామూలుగా అందరితో కలిసి ఉన్నట్టుంటారు, కానీ ఆరాధన ఇక్కడ జరిగిపోతుంటుంది. ఎప్పుడు ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోయినట్టు ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తుంటారు. కాబట్టి నిరంతర భక్తి